గుడికి పోతాడు స్వామి, ఆ గుడికి పోతాడు. అనిల్ ఎటు పోయాడు? అనిల్ శ్రీరామ్ అనంత పద్మనాభ స్వామికి జై. అయితే ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ అనంతగిరి గుండ మొత్తము అనంత పద్మనాభుడిదే అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించడం జరిగింది. అది 6 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇక ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తాము. ఈ అనంత పద్మనాభ స్వామి ఏదైతే మొత్తం ప్రాంతం ఉందో ఇక్కడ ఆక్రమణలు జరగకుండా, ఎట్లాంటి ఇల్లీగల్ పనులు జరగకుండా, అలాగే ఒక ఆధ్యాత్మికమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన కార్యక్రమమే ఈ గిరి ప్రదక్షిణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క క్షేత్రం మొత్తము 25 కిలోమీటర్ల పరిధిలో గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ కేంద్రం మొత్తం కూడా అనంత పద్మనాభ స్వామికి చెందిందే. ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యావరణ కేంద్రంగానే దీన్ని చూడాల్సింది ఉంది. అన్యమతస్థులకు ఇక్కడ శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డు, గార్బేజ్ యార్డు, అదేవిధంగా ఇక్కడ మదర్సాలన్నీ నడుపుకుంటా ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కలుషితం చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఏ కార్యకలాపాలు కూడా ఈ కొండపైన జరగొద్దని, ఓన్లీ ఆధ్యాత్మిక పర్యావరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలే జరగాలి. అదేవిధంగా రీసెంట్ గా ఇనాగ్రేషన్ చేసినటువంటి 300 కోట్ల ప్రాజెక్టు అది ఎట్లుంటుందో ఏందో సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా డీటెయిల్స్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మన భారతదేశంలో మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందువులందరూ ఐక్యం కావాలి. ఇందులో ఎలాంటి రాజకీయాలు అవి చేయకుండా మీ పదవులను పక్కన పెట్టి ఫస్ట్ మీరు హిందూగా బతకడానికే ప్రయత్నం చేయండి. అయితే ఈ ముఖ్యంగా మనము అనంతగిరి ప్రదక్షిణ దేనికోసం ప్రారంభించినామంటే మన ఉనికిని, మన దేవాలయం అనంతగిరి పద్మనాభ స్వామి కొండను పరిరక్షించడానికి మాత్రమే దీన్ని ప్రారంభించడం. ఇందులో ఆధ్యాత్మికత ఉంది, తర్వాత జీవ వైవిధ్యం దాగి ఉంది, తర్వాత మన సనాతన ధర్మ మూలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కాపాడుకుంటే తప్ప మన ప్రాంతము ఉనికి ఉండదు. కాపాడుకోవాలి మనం. దీంట్లో అందరూ భాగస్వాములు అవుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం మీరు ఒక్కొక్కరిగా 100 మందికి ఈ విషయాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేసి యావత్ భారతదేశం నుంచి అనంత పద్మనాభ స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనేలా మీరు అందరూ సహకరిస్తారని, మీరు ఎన్నో యూట్యూబ్లలో పోస్టులు అవి చూస్తుంటారు. ఈ పోస్టుని గిట్ట మీ పర్సనల్గా మీ బంధువులకి, మీ పిల్లలకి చూపించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. అనంత పద్మనాభ స్వామి మహారాజ్ కి జై. ప్రదక్షిణ గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది. రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు. ఇట్లనే ఇంకా మాకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. 5 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నా. ఈసారి మరీ అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ హిందూ జనశక్తి మరియు నవపేట పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి వేల మంది హిందూ బంధువులంతా ఒక సమిష్టి ధ్యేయం చేత దేశంలోనే అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధిగాంచిన, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనంత పద్మనాభ క్షేత్రాన్ని మనం రక్షించుకుంటూ ఈ యొక్క ప్రదేశం యొక్క చరిత్రని ప్రజలకందరూ కూడా తెలియాలనేటటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది హిందువులు ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టినని నేను భావిస్తా ఉన్నాను. ఏదైతే ఇది ప్రారంభం నుంచి కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం రెట్టింపు సంఖ్య చేత అందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో చాలా అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా శుభసూచకం.
ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక క్షేత్రాలని అభివృద్ధి పరచడం లోపల ప్రభుత్వాలన్నీ విఫలమైన సందర్భంగా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి వీటిని ప్రసిద్ధి చెందించాలి, వీటిని ఇంకా డెవలప్ చేయాలనే దాంట్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జాతర ఉత్సవాలలో పాల్గొనడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, మనం ఈ దాదాపుగా నెల రోజుల పాటు ఈ అనంతగిరి కేంద్రంగా అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పూజారులు కానీ, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులు కానీ, వివిధ సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో ఈ క్షేత్రాన్ని రక్షించుకోవడమే కాకుండా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఏదైతుందో, ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కేవలము ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, ఇక్కడ ఉన్నటువంటి పుట్ట, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ కూడా ఈ అత్యంత ఆధ్యాత్మికతను సంతరించుకొని ఈరోజు చాలా మంది సైంటిస్టులకే అందనటువంటి వైద్యాన్ని, ఇక్కడ గాలి పీలిస్తే చాలు అనేక రోగాలు కూడా నయమవుతాయి అనేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం, అలాంటి బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఆ రకంగా ఇంకాస్త ముందుకెళ్ళి ఈ క్షేత్రాన్ని చాలా పుణ్యక్షేత్రంగా మరింత తీర్చిదిద్దడం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఆశిస్తూ ఈ యొక్క ఇవాల్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులకు, దీనికి సహకరించిన పెద్దలకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అనంతగిరి ప్రదక్షిణ సుమారు 2500 నుంచి 3000 మంది భక్తులు, వికారాబాద్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు పాల్గొనడం. ఉదయం 5:30 గంటలకు భవానీ మాత టెంపుల్ రాజనగర్ కాలకాలి స్టార్ట్ చేస్తే కెరెల్లి నుంచి వయా గోధుమగూడ బుగ్గరామేశ్వర టెంపుల్ దగ్గర భోజన విరామంతో పాటు తద్వారా అక్కడి నుంచి బండబావి దగ్గర ఆలయంలో దర్శించుకొని తర్వాత అనంతగిరి యొక్క గుండంలో తీర్థం తీసుకొని పైకొచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా పాడి పంటలు బాగా వండాలి. కార్తీక మాస పవిత్ర మాసంలో అనంతగిరి చాలా పవిత్రమైనటువంటి మాసము. అనంత పద్మనాభ స్వామి వికారాబాద్లోని ప్రజలందరినీ బాగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ కూడా క్రమశిక్షణతోని ఈ పాదయాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ, వికారాబాద్ ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి, వికారాబాద్ జిల్లా. ఈ దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి నుంచి నేటి వరకు అనగా దశమి వరకు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారి చక్రతీర్థ కార్యక్రమము, తర్వాత హిందూ బంధువులచే అనంతగిరి గుట్ట చుట్టూ అనంతగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి ఇటు ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా జరుపుతున్న హిందూ బంధువులందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు మహేందర్ రెడ్డి, కిరెల్లి గ్రామము. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ గత 4 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇది చేయడం వల్ల మాకు ఆధ్యాత్మిక పరంగా కానీ మానసికంగా కానీ మాకు మంచి జరగడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నామండి మేము. ఈ సంవత్సరం భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు, దాదాపు 3000 వరకు వచ్చారు. ఇంకా నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి ఇదే విధంగా ఇంకా తండోపతండాలుగా వస్తారని ఆశిస్తున్నామండి మేము. అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః. అతి ప్రాచీనమైనటువంటి సుక్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో మార్కాండేయ మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి స్వామి కృష్ణావతారంలో వారికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపే కూర్చొని అందరి యొక్క కోరికలు తీరుస్తూ అనంతుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి క్షేత్రం ఇది. ఇటు క్షేత్రంలో 2 మార్లు ఉత్సవం అవుతుంది. ఒకటి ఆషాఢ మాసంలో, 2వ మారు కార్తీక మాసంలో పెద్ద జాతర, చిన్న జాతర అనేటువంటి ఉత్సవం జరుగుతుంది. కనుక భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి.